నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. పులివెందులలో ఎన్నికల హీట్ పెరిగింది. ఒకవైపు సునీత, ఇంకోవైపు భారతి. సో ఒకరికొకరు ఏమనుకుంటున్నారు అనేది మనకి చూస్తూనే ఉన్నాము. ఒకవైపు సునీత ఏమో తండ్రి హత్యకు సంబంధించి న్యాయం కావాలి అని, ఇంకోవైపు ఏమో భారతిరెడ్డి మాకు సంబంధం లేని దాని గురించి మమ్మల్ని అడుగుతారు ఏంటి అని. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇద్దరికిద్దరు ప్రతి గడపని టచ్ చేస్తున్నారు. మరి ఈ అంశం ఎవరికి మంచి చేకూర్చబోతోంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. పులివెందుల్లో ఎన్నికల హీట్ ఎలా ఉందనేది మనం చూస్తున్నాం. ఒకవైపు సునీత తండ్రి హత్యకు సంబంధించి న్యాయం కావాలని, భారతి ఏమో మాకు సంబంధం లేని దాని గురించి అని ఆవిడ. అసలు ఈ అంశం అనేది ఓవరాల్గా ఎన్నికల ప్రచారాలు అనేటువంటి ఎవరికి సానుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది అంటారు? అమ్మ సౌజన్య, మీరు అడిగినట్టు కడప లోక్సభ నియోజకవర్గం ఫలితాలు ఎవరికి సానుకూలంగా ఉంటాయి అనే కన్నా ఇప్పుడు కడప లోక్సభ నియోజకవర్గ ఓటర్లకు ఒక అగ్ని పరీక్ష అనేది మాత్రం తేలిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బాధ్యత అంతా కూడా వాళ్ళు కడప ఓటర్ల మీద పెట్టారు. ఎలా అంటే వివేకానంద రెడ్డి గారి హత్యే కేంద్ర బిందువుగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. వివేకానంద గారి హత్య చేసింది ప్రజలందరికీ తెలుసు, కడపలో జిల్లా ప్రజలకి తెలుసు, దేవుడికి తెలుసు, పైన చిన్నాన్నకి తెలుసు అంటున్నాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఏమంటున్నారంటే ఈయన్ని చంపింది కుటుంబీకులే, అంతకుల్ని కాపాడుతుంది కూడా కుటుంబీకులే. అందున జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా చెబుతున్నారు. వాళ్ళు ఈయన అడ్డం పడబట్టే అంతకులకి మళ్ళీ ఆయన టికెట్ ఇచ్చి మళ్ళీ ప్రజల ముందు పెట్టాడు కడప నియోజకవర్గ లోక్సభ ఎంపీగా అభ్యర్థిగా. మనం ఇది ఖండించాలి. ఎందుకంటే ఎవరైతే చంపాడో అదే ఆ కేసులో ఆయన ఎంతో ముద్దాయిగా ఉన్నాడు అవినాష్ రెడ్డి గారు. కాబట్టి ఇది కేంద్ర బిందువుగానే జరుగుతుంది. ఇందులో దాపరికాలు ఏమి లేవు, ఇద్దరు సుస్పష్టంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెబుతున్నాడంటే ఇప్పుడు వరకు చెప్పని అంశం చెబుతున్నాడు. ఇప్పుడు ఏంటది? అవినాష్ రెడ్డికి గారికి ఇందులో పాత్ర లేదు, మా చిన్నాన్న హత్యలో ఆయనకి పాత్ర లేదు, ఆయన మా కుటుంబీకుడు, మా కుటుంబంలో అందరికన్నా చిన్నవాడు, సౌమ్యుడు, మంచివాడు, మెత్తటివాడు, కాబట్టి అతనికి హత్యలో ప్రమేయం లేదని నేను నమ్మబట్టికే నేను మళ్ళీ పోటీకి సీట్ ఇచ్చాను. ఇది మా సొంత కుటుంబీకులే పసుపు చీరలు కట్టుకుని నా ప్రతిపక్షం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టులు చదువుతున్నారు అని ఈయన చెబుతున్నాడు. వాళ్ళు ఏం చెబుతున్నారు? చంపింది అవినాష్ రెడ్డి, కేసు ముద్దాయి 8వ నెంబర్లో ఉన్నాడు, వాళ్ళ తండ్రి జైల్లో ఉన్నాడు. అసలు బయట వాళ్ళకి హత్యతో ప్రమేయం లేదు. కుటుంబీకులు అంతర్గతంగా కుట్రపడిని కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు. చాలా గమ్మున, అంటే అసలు బయటికి సౌండ్ రానివ్వకుండా చంపేశారు. దీన్ని ప్రోత్సహించిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ అభ్యర్థుల్ని సపోర్ట్ చేస్తున్నాడు. మేము ప్రతిపక్షాలతో కలవలేదు. మేము మా చిన్నాన్న ఆత్మకి శాంతి కలగటానికి పోరాడుతున్నాం. నేను షణ్ముగా చెప్పే మాట, నేను మా చిన్నాన్న కూతురు డాక్టర్ సునీతారెడ్డి, మేమిద్దరం కూడా మీ ప్రజల ముందుకు వచ్చాం. మేము అన్ని రాజ్యాంగ వ్యవస్థల దగ్గరికి వెళ్ళాం. ఎక్కడ 5 ఏళ్లలో న్యాయం జరగలేదు. మీరిచ్చిన అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులు, తన సొంత కేసులు పైకి రాకుండా వాడుకుంటున్నాడు ఈ అధికారాన్ని. అంతే తప్ప ప్రజల కోసం ఉపయోగించట్లేదు. ఆయన ఒక హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడు, అవినీతి రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడు. దోసుకోవటం, దాచుకోవటమే. అసలు రాజశేఖర్ రెడ్డి గారికి వారసుడు అని చెప్పుకునే అధికారం ఆయనకి లేదు, అర్హత ఆయనకి లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా బహిరంగంగా చర్చ జరుగుతున్నాయి. మేము కొంగు జాపి న్యాయం అడుగుతున్నాం. మీరు ఓటర్లే న్యాయం చేయాలి, సమాజమే న్యాయం చేయాలి. మేము అందుకని ప్రజల ముందుకే వచ్చాం, ప్రజలనే న్యాయం అడుగుతున్నాం. ఇంకా ఏ వ్యవస్థల్లోనూ కూడా 5 సంవత్సరాల్లో ఏం జరగలేదు. మనం ఎవరైతే మనందరికీ ప్రియమైన నాయకుడు వివేకానంద రెడ్డి గారు, మీ అందరికీ ఏదో ఒక సమయంలో ఏ చిన్న సమస్య వచ్చినా పెద్ద సమస్య వచ్చినా తన భుజాన్ని వేసుకుని మీ అందరికీ సహాయం చేశాడు, మనందరిలో ఒకటిగా బతికాడు. రేపు ఆయన ఉంటే కూడా అందరికీ ఉపయోగపడే వ్యక్తి. కానీ వీళ్ళు కక్షపూరితంగా రాజకీయ కుట్రతో ఆయన్ని దారుణంగా హత్య చేశారు. అంటే వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి అటు సునీత ఏ రకంగా గడప గడపకు తీసుకెళ్తున్నారో చూస్తున్నాం. కానీ ఆవిడేమో హత్యకు సంబంధించి వీళ్ళు అని చెప్తున్నారు, మాకు అసలు సంబంధం లేదనేమో వైఎస్ భారతి చెప్తున్నారు.
అంటే అక్కడ ఉన్నటువంటి పులివెందుల ప్రజలు కావచ్చు, కడప జిల్లా ప్రజలు కావచ్చు, ఎవరి వైపు చూస్తారు? భారతిరెడ్డి వైపా మాకు సంబంధం లేదు అని అంటున్నారు, కానీ ప్రతి అంశంలో భారతిరెడ్డి పేరు వినిపిస్తుంది. సునీత ఏమో మా నాన్నకు సంబంధించి ఎవరెవరు ఏం చేశారు, ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఎప్పుడు ఎవరికి ఎవరు ఫోన్ చేశారు, ఏం మాట్లాడారు అనేది పక్కన పెడితే ఎవరు ఫోన్ చేశారు, ఎవరెవరికి ఫోన్ చేశారు అనేది క్లారిటీ ఉంది. సో మరి ఈ రెండు అంశాలు ఏ విధంగా చూసేటువంటి అవకాశం ఉంది కడప జిల్లా ప్రజలు? ఇప్పుడు నేను చెప్పాను కదా సౌజన్య, ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎవరికి సానుకూలం అని కాదు, ప్రజలకి అగ్ని పరీక్ష అని. ఇప్పుడు ప్రజల వ్యక్తిత్వానికి ఒక అగ్ని పరీక్ష. న్యాయం వైపు ధర్మం వైపు నిలబడతారా, వివేకానంద రెడ్డి గారి ఆత్మశాంతి కోసం సహకరిస్తారా, లేదు అధికారానికి దాసోహం అంటారా? అధికారం జగన్మోహన్ రెడ్డి వైపు ఉంది, ధనం జగన్మోహన్ రెడ్డి వైపు ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ హత్యలో 40 కోట్ల సుపారీ ఇచ్చారు జగన్మోహన్, ఈయన వివేకానంద రెడ్డి గారి హత్యలో 40 కోట్ల సుపారీ పెట్టారు. అంటే ఎవరు పెట్టారు? ఎవరన్నా బాగా డబ్బున్న వ్యక్తి ఇవ్వగలుగుతాడు, కానీ ఇంకొక వ్యక్తిని చంపడానికి 40 కోట్లు ఖర్చు పెట్టడం అనేది ఆయనకు వచ్చే లాభం ఏముంటుంది? 40 కోట్లు డైరెక్ట్ లాభం ఉండదు. ఆ వ్యక్తి ఉండకూడదు. ఆ వ్యక్తి ఎందుకు ఉండకూడదు అంటే, ఆయన షర్మిలకి సపోర్ట్ చేస్తున్నాడు, షర్మిలని ఆ సీట్ నుంచి పోటీ చేయించాలని కోరుతున్నాడు. అది రాజారెడ్డి కుటుంబానికి చెందిన అర్హత తప్ప బయట వాళ్ళకి ఇవ్వకూడదనేది ఆయన పట్టుదల. ఇప్పుడు ఆయన్ని సంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆయన ప్రత్యర్థులకి. ఎవరైతే ఆయన వద్దంటున్నాడు, ఇప్పుడు అవినాష్ రెడ్డిని ఆయన కోరుకోవట్లేదు, అవినాష్ రెడ్డి వద్దనే చెబుతున్నాడు, షర్మిల కోసం ఆయన పోరాడాడు. ఈ సందర్భంలో ఇప్పుడు మీరు అడిగారు ఈ ఇద్దరిలో ఎవరి వైపు ఉంటారు ప్రజలని. ధర్మం న్యాయం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట పదే పదే వాడుతున్నాడు, కడప జిల్లా ప్రజలకు వాస్తవాలు తెలుసు అంటున్నాడు. నిజంగా వాస్తవాలు తెలుసా లేదా అనేది రేపు ఎలక్షన్లో మనకు తేలుతుంది. నిజంగా వాళ్ళు వాస్తవాలు తెలిసి ధర్మం వైపు న్యాయం వైపు లేతే వివేకానంద రెడ్డి గారు ఆత్మశాంతి కావాలని కోరుకుంటే షర్మిలను గెలిపిస్తారు. ఇవన్నీ మాకు సెంటిమెంటల్ లేదు, వివేకానంద గారి ఆత్మతో సంబంధం లేదు, న్యాయంతో సంబంధం లేదు, ధర్మంతో సంబంధం లేదు, మాకు డబ్బే కావాలి, ఈ యువతలాళ్ళైతే ఎంత డబ్బు అయినా ఇవ్వగలరు అని ఇటువైపు మొగ్గు చూపుతారా? లేదు, అంతకుల్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఎంత పెద్ద వ్యక్తి అయినా మేము సహించము. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో జరిగిన ఇట్లాంటి కోల్డ్ బ్లడెడ్ మర్డర్ని ఫస్ట్ టైం రాయలసీమ జిల్లాలో సొంత కుటుంబంలో చంపుకోవటం అనేది ఇదే. అంతకుముందు బాహాబాహి గొడ్డలతో నరుకుని కత్తులతో నరుకుని ఎదురెదురుగా పోరాడి చనిపోయారు, కానీ లేకపోతే బాంబులు వేసుకుని చనిపోయారు. ఇట్లా సొంత కుటుంబంలో వ్యక్తిని సఫా చేసేసి మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి మేమేమీ చేయలేదు, మాకు సంబంధం లేదు, లేదా చంద్రబాబు చేశాడు అన్నారు. చంద్రబాబు చేసి ఉంటే 5 ఏళ్లలో ఆయన కేసు పెట్టించాలి కదా లోకేష్ మీద. కానీ తర్వాత అసలు కనీసం ఇప్పుడు ఆయనకి సంబంధం లేదు అని చెప్పాడు అవినాష్కి. ఈ విషయం గల్లీలో చెబితే ఎట్లా? కడప గల్లీలోనూ పులివెందుల గల్లీలోనూ కాదు, ఢిల్లీలో ఉన్న సిబిఐ ముందుకు వచ్చి చెప్పాలి. అప్పుడు వాళ్ళు రికార్డ్ చేస్తారు. చీఫ్ మినిస్టర్గా నువ్వు నీ సొంత తమ్ముడిని, చిన్నపిల్లాడు, అమాయకుడు, చాలా గుణవంతుడు, సౌమ్యుడు, ఇవన్నీ ఉన్న వ్యక్తిని నువ్వు కాపాడాలంటే సిబిఐ ముందుకు వెళ్ళాలి. సిబిఐ ముందుకు వెళ్ళటం లేదంటే అందరితో పాటు నువ్వు కూడా కుట్ర చేసినట్టే ఆ సౌమ్యుడిని శిక్షకి గురి చేయటానికి. నువ్వైతే ఎందుకు ఓపెన్ చేయవు? నువ్వు వెళ్ళి సిబిఐ ముందు వాంగ్మూలం ఇస్తే ఒక ముఖ్యమంత్రిగా ఆ ఇంటి పెద్దగా ఆయనే కదా, ఆ ఇంటికి ఇప్పుడు పెద్ద కొంత విలువ ఇస్తారు కదా. మరి అట్లాంటప్పుడు ఆయన ఆ సహాయం చేయకుండా ఇక్కడికి వచ్చి చెప్తే అది ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత, అప్పుడు నుంచి ఇప్పుడు వరకు అసలు చెప్పలా. సంబంధం లేదు అంటే అప్పుడే చెప్పాల్సింది. అప్పుడు కేసు బుక్ చేసినప్పుడే అడ్డం పడాల్సింది. అసలు బుక్ చేయాల్సింది మీరు చంద్రబాబు నాయుడు వాళ్ళ మీద అయితే వీళ్ళ మీద ఎందుకు చేశారని. ఆయన ప్రధానమంత్రిని అనేక సార్లు కలిశాడు. సిబిఐ తప్పుడు విచారణ జరుపుతుంది, దర్యాప్తు జరుపుతుందని చెప్పాడా? బయటకు వచ్చి చెప్పాలి కదా, సిబిఐ మీద నేను ఫిర్యాదు చేశాను హోమ్ మినిస్టర్కి, ప్రైమ్ మినిస్టర్కి అని. ఎప్పుడు చెప్పాలి, ఇప్పుడు వచ్చి చెబుతున్నాడు. అంటే ఎన్నికల కోసం చెబుతున్నాడు తప్ప ఆయన స్వతహాగా ఆయనకు తెలుసు వాస్తవం. అవినాష్ ఇందులో లేడు అని ఆయన కూడా నమ్మట్లేదు, ఉన్నాడనే నమ్ముతున్నాడు. లేకపోతే ఆయనే పోరాడాలి కదా. కాబట్టి ఇప్పుడు ప్రజలకమ్మా ఇది అగ్ని పరీక్ష. లోక్సభ కడప జిల్లాలో ఈ దేని వైపు నిలబడతారు? ధర్మం న్యాయం వైపు నిలబడతారా, లేదు అధికారం వైపు నిలబడతారా? చూద్దాం. తప్పకుండా అండి. మరి ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో పులివెందుల అటు భారతి ఇటు సునీత ఇద్దరు కూడా ప్రతి ఘటనని టచ్ చేస్తున్నారు. మరి ఇది ఎవరికి సానుకూలంగా మారనుందనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు. థ్యాంక్ యూ అమ్మా సౌజన్య, మన వీక్షకులకు.